ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూద్దాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. ఐజయా చాప్టర్ 40 వర్స్ 29. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. He gives strength to the weary and increases the power of the weak. హల్లెలూయా. ఎంతో అద్భుతమైన ధైర్యము కలిగిన మాటలు ఈ రోజున దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. సొమ్మసిల్లిపోయిన వారికి బలం ఇచ్చేవారు ఎవరట? బూస్ట్ కాదండి, దేవుడు. శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగజేసేవాడు ఎవరట? ఈ లోక సంబంధమైనవి కాదండి, దేవుడు మాత్రమే. దేవుడు అంటున్నాడు, నేను మీకున్నాను. మీరు ఏ విషయంలో సొమ్మసిల్లిపోయారో, మీరు ఏ విషయంలో శక్తిహీనులుగాను బలహీనులుగాను మారిపోయారో, నేనున్నాను. నేనే మీకు బలం ఇస్తాను, నేనే మీకు బలాభివృద్ధిని కలగజేస్తాను, నేనే మిమ్మల్ని నడిపిస్తాను అని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంతవరకు కూడా నీవు ఆశ్రయించిన నరులు నీకు బలాన్ని ఇవ్వలేకపోవచ్చు, అనగా నీకు ఎంకరేజ్మెంట్ని ఇవ్వలేకపోవచ్చు. నీవు ఓడిపోతుంటే చూసేవారిగా, నువ్వు పడిపోతుంటే నవ్వేవారిగానే వారు ఉంటుండొచ్చు. అయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, దేవుడు నీకు సహాయం చేస్తాడు అని. ఎందుకంటే దేవుడు మాత్రమే చేయగలడా? ఎవరు చేయలేరా సహాయం అంటే? అవును, ఆయన మాత్రమే చేయగలడు. ఎందుకంటే పైన వచనాల్లో భక్తుడు చాలా క్లియర్గా సెలవిస్తున్నాడు, దేవుడు నిత్యుడు అని, ఆయన సొమ్మసిల్లడు అని, ఆయన అలసిపోడు అని. నీకు బలం ఇవ్వాలంటే, నీకు జ్ఞానం ఇవ్వాలంటే, నీకు తెలివితేటలు ఇవ్వాలంటే ముందు వాళ్ళకి అవి ఉండాలి కదా. ముందు వాటిని కలిగి ఉన్న వ్యక్తులే అవి నీకు ఇవ్వగలరు కదా. అయితే ఆయన దగ్గర అవి ఉన్నాయంట. ఉండడం మాత్రమే కాదు కానీ అవి ఎలా ఉన్నాయి? ఎప్పుడూను నిత్యమును ఉంటాయి. హల్లెలూయా. ఆయనకి ఎప్పుడు కూడా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదండి. మన మొబైల్స్కి ఛార్జింగ్ పెట్టినట్టు మనం పెట్టాల్సిన అవసరం లేదు. మన మనుషులకు కావాలి. ఒక పూట తినకపోతేనే మనం వీక్ అయిపోతాం. కొన్ని కిలోమీటర్లు నడిస్తేనే మనము బలహీనులుగా మారిపోతాం. బట్ యేసుక్రీస్తు వారు అలాంటి వ్యక్తి కాదు. ఆయన నిత్యుడైన దేవుడు. ఆయన అలయడు, సొమ్మసిల్లడు. ఆయన 100 కిలోమీటర్లు పరిగెట్టిన సొమ్మసిల్లడు. ఆయన 10 రోజుల ఆహారం తీసుకోపోయినా బలహీనపడ్డు. హల్లెలూయా. ఎస్, అటువంటి దేవుడు మాత్రమే నీకు శక్తిని ఇవ్వగలడు. ఈరోజు నువ్వు మనుషులను ఆశ్రయించి సిగ్గుపడిన వ్యక్తిగా ఉన్నావేమో, అలసిపోయావేమో, సొమ్మసిల్లిపోయావేమో, మోసపోయావేమో వాళ్ళని నమ్ముకొని. దేవుని వైపు ఈ సమయంలో చూడు. దేవుని వైపు చూసినట్లయితే, దేవుని సహాయం నువ్వు అడిగినట్లయితే దేవుడు నీవనుకున్న కార్యం చేస్తాడు. ఎక్కడైతే నువ్వు బలహీనుడువో అక్కడ నిన్ను బలవంతునిగా దేవుడు చేస్తాడు. ఎక్కడైతే నువ్వు జ్ఞానము లేని వ్యక్తివని లోకం అంటున్నదో అక్కడే నువ్వు జ్ఞానమైన వ్యక్తివి అని చెప్పి ఈ లోకం అనేలాగా దేవుడు నిన్ను తీర్చిదిద్దుతాడు. అందుకే పౌలు భక్తుడు ఏమన్నాడండి? దేవుడంట బలహీనుల్ని ఏర్పరచుకున్నాడంట. దేవుడు జ్ఞానవంతుల్ని కాదు, జ్ఞానం లేని వాళ్ళనే ఏర్పరచుకున్నాడంట. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీకు రక్షణగా ఉంటాడు. దేవుడు నీకు బలం ఇస్తాడు. గనక దేనిని బట్టి కూడా భయపడకు, దేనిని బట్టి కూడా కృంగిపోకు. సర్వశక్తిమంతుడైన యేసయ్య నీ పక్షాన ఉన్నాడు. ఆయన వైపు చూడు, అద్భుతాలు ఆయన చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థిస్తాను, ప్రార్థనలు ఏకీభవించండి. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడు అయి ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న దేవా స్తోత్రాలు అయా. ఈ సమయంలో ప్రార్థిస్తున్నాము. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే సొమ్మసిల్లిన వారిగా ఉన్నారో వారికి బలాన్ని దయచేయండి, వారికి శక్తిని అనుగ్రహించండి, వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించండి నాయన.
అయా బిడ్డలు అనుకున్న కార్యాలన్నీ నెరవేర్చబడుటకు కృప దయచేయండి తండ్రి. ఈ సమయంలో నాయన అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను దర్శించమని, మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం. ఆర్థిక పరమైన అప్పుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం. కుటుంబపరమైన కలహాలు, విభేదాలు, గొడవల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమాధానంతో వారిని నింపండి, ప్రశాంతంగా జీవించే కృప దయచేయండి నాయన. అయా ప్రయాణాలను దీవించండి, రక్షణ దయచేయండి, పనులను దీవించండి, ఆశీర్వాదాలు దయచేయండి ప్రభువా. అయా మా మాటలు, మా ప్రవర్తన, మా నడవడిక సమస్తమును కూడా మీ నామాల్ని గణపరచడానికి మాకు కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆయన అదే విధంగా ఈ రోజు నీ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరచమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.